మనం చిన్నగా ఉన్నప్పుడు ప్రేక్షకులు కూర్చుంటారు అందరూ ఆడియన్స్. సో ఫ్రెండ్స్, మనమైతే కాచిగూడ క్రికెట్ ప్రెసిడెంట్ జీవన్ అన్న గారితో అవుతున్నాము. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సో అన్న, ఈసారి శివరాత్రికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? టోర్నమెంట్ కి ఎంట్రీ ఫీజు ఎంత? ఎంట్రీ ఫీజ్ 1000 రూపీస్ ఉంటుంది. ఎందుకు ఫ్రూట్స్ అలా అట్లా అవి పెడతారా? అంటే లైట్లు తెచ్చి పెడతారా ఇక్కడ? డే లైట్లు ఉన్నాయి కదా బస్ ఇవి, అవి సరిపోవు. అంటే 1000 బాల్ రూపాయలు కనబడాలంటే డైలీ ముంగని ఆడతావా? పక్కకి పెట్టుకొని ఆడవా? 100 బాల్ తెచ్చేవాళ్ళు. 100 బాల్ 150 బాల్ అయితే ఇక్కడ. అమ్మా తోడు. అమ్మ తోడేసి ఒక్క మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పలేదు. ఎందుకు అబద్ధం ఆడతాం? సరే పోనీ అన్న, ఎంట్రీ ఫీజు ఎంత అన్న? 1000 రూపాయలు. 1000 రూపాయలు. 1000 రూపాయలు దేనికి వాడతారు చెప్పాను? లైట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు బాల్స్ వద్దా, వికెట్స్ వద్దా? ఇప్పుడు ప్రేక్షకులు కూర్చుంటారు అందరు ఆడియన్స్. అలా వాటరు వికెట్లు ఎప్పుడు పెట్టినామురా? దానికి 3 గీతాలు రాస్తాం కదరా. అరే ఇది కూడా కరెక్టా కాదరా? మనం చిన్నగా ఉన్నప్పుడు నోటెడ్ చేయరు అన్నారు. మనం ఎప్పుడైనా మూత బొగ్గుతో వికెట్స్ పెడతామండి. బొగ్గుతో రాస్తాం. ఎప్పుడో 2018-19 మాట్లాడుతున్నాం. ఇది 26 రా బాబు. 26 అయితే బొగ్గుతో రాయద్దని బొగ్గుతో wicket లో పెట్టాలి. అబ్జెక్షన్ అవుతుంది. దేనికి? బాల్ తాకిందా, వికెట్ పక్కకు తాకిందా అని అంటారు. అదే వికెట్స్ పెడితే వికెట్ పడిపోతుంది. 1000 రూపాయలు తీసుకున్నప్పుడు ఎంపైర్ ని పెట్టి 1000 రూపాయలు ఎంట్రీ ఫీజ్ కి. అంటే మీకు 4 మ్యాచెస్ ప్రొవైడ్ చేసి మీకు ఎంపైర్. మీరు 1000 రూపాయలు దానికి వాడతారు. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంది క్రికెట్ లో? ఫస్ట్ ఎవ్రీ టీమ్ ఎవరు కూడా తాగి రావద్దు. టొబాకో శివరాత్రి కదా. అదే తాగేటోళ్ళకి చెప్తున్నా, ఫాస్టింగ్ ఉండని వాళ్ళకి చెప్తున్నా. నీలాంటి క్యూట్ బాయ్స్ కి కాదు. తాగి రావద్దు. ప్లస్ టొబాకో, స్మోకింగ్ ఇవన్నీ ఏం చేయొద్దు. నీట్గా రావాలి. మేము కొన్ని ఏమైనా ఉంటే వాళ్ళకి ఫ్రూట్స్ ప్రొవైడ్ చేస్తాం. ఒకవేళ అట్లా చేసి వస్తే వాళ్ళ టీంని డిస్క్వాలిఫైడ్ చేసేసి ఎలిమినేట్ చేసేస్తాం. సో రూల్స్ ఏంది మన క్రికెట్ లో? ఈ స్టేడియం లో ఏమైనా రూల్స్? స్టేడియం లేదండి. ఈ స్టేడియం చిన్న ఓకే, ఓన్లీ లెగ్ సైడ్ 6 ఉంటుంది, కిందికెళ్ళి 4 ఉంటుంది. స్ట్రైట్ వచ్చేసి ఫుల్ టాప్ 4, కిందికెళ్ళి 2D. ఓవర్ త్రోస్ ఉంటాయి. ఎన్ని రన్స్ అంటే అన్ని రన్స్ రుక్కోవచ్చు. బయట పడితే అవుట్. సరే సరే అన్న, మా టీం అయితే బాక్స్ క్రికెట్ కి వెళ్ళిపోతాం అదే ఫీజుతో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు బాక్స్ క్రికెట్లో ఎంజాయ్ చెయ్యరు నాకు తెలిసి. ఇక్కడ ఉంటే మీరు మార్నింగ్ 4 o'clock దాకా నాన్ స్టాప్ ఎంజాయ్ ఉంటుంది. మీరు 1000 రూపీస్ అంటున్నారు. 1000 రూపీస్ ఆడ పోతే 6, బయట పోతే అవుట్. ఇదేందన్న రూల్? నీకు ఎంజాయ్మెంట్ కావాలా, ప్లస్ క్రికెట్ కావాలా? నువ్వు ఆ బాక్స్ ఆ డబ్బాలో కూర్చొని జైల్లో కూర్చొని అన్నట్టు ఉంటది ఆడ. చిన్న పోరలు లెక్క ఉందా ఈ ఆట? చిన్న పోరలు ఆడతారు అట్లున్నది మీరు పెట్టినారు. ఓకే, మీరు వెళ్ళి బాక్స్ క్రికెట్లోనే ఆడుకోండి. ఒక బాక్స్ తీసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో గాయస్, ఈసారి అయితే 1000 రూపాయలు అంట జీవన్ అన్న వాళ్ళ స్టేడియంలా. సో అందరు బాక్స్ క్రికెట్కి వెళ్ళిపోండి. వీడికైతే ఓవర్ రాకూరి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.